కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందజేస్తున్నారు. ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. 4,000కు పింఛన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుది. వైసీపీ హయాంలో 3,000 ఇస్తామని చెప్పి 3 నెలలే పూర్తి స్థాయిలో పెన్షన్ ఇచ్చారు. 34,000 మంది అవ్వాతాతల చావుకు జగన్ కారణమయ్యాడు. ప్రజలకు ఉపయోగపడే విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, పరిష్కరిస్తాం. కుప్పం డిపో నుండి వెళ్లిన బస్సులు వెనక్కి వచ్చాయి. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా సీఎం చంద్రబాబు అభివృద్ధి చేస్తారు. కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే నెల నుంచి 4,000 రూపాయలు మీ ఇంటి దగ్గరికే ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరికి డబ్బులు ఇస్తారు. డబ్బులు 7,000 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 500 రూపాయలు చెప్పాలి. అదేదో వచ్చింది 14 రామారావు వచ్చినట్టుగా తినే కన్నాన్ని కరువు లేకుండా కుప్పం ఇంప్రూవ్ అయింది. రామారావు వచ్చిపోయినట్టు చంద్రబాబు వచ్చినట్లుగా కుప్పం చాలా ఇంప్రూవ్ అయిపోయారు. ఇప్పుడు అప్పుడు ఇన్ని మనకి ఏదానికి ఉపయోగపడుతుంది? ఆ డబ్బులు ఏమి ఉపయోగపడుతుంది? పెద్దోళ్ళు ఏడు 8 9 10 11 12 13 14 500 రూపాయల నోట్లు 14 అంటే 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరికే 4,000 రూపాయలు మీకు తెచ్చిస్తారు. సరేనా? రైట్. మేము ఘంటాపదంగా చెప్తున్నాం. మళ్ళీ మేము మీలాగా 30 ఏళ్ళు సీఎం 50 ఏళ్ళు సీఎం మాటలు చెప్పం. ఎప్పుడు మా పనితీరును బట్టి మీరు ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్తాం. 100% 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది. దానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తాం. అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా 2 రోజుల పర్యటనలో చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చే ముందే ఎన్నో కార్యక్రమాల మీద జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. నిధులకు సంబంధించిన జీవోలకు సంబంధించిన అధికారులను ఆదేశించడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు నేషనల్ హైవేస్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, వాటికి సంబంధించిన ఎస్టిమేషన్స్, డిపిఆర్స్ అన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు వెనక్కి రావడం జరిగింది. 50 పైచలకు బస్సులు, ఇంకా కొత్త బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు పైలట్ కింద కుప్పం డిపో నుంచి నడపాలని చెప్పనేసి రవాణా శాఖ మంత్రి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే కుప్పం బస్టాండ్ని కంప్లీట్ మోడర్నైజ్డ్ బస్టాండ్ చేయమని, దానికి డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పి కూడా రవాణా శాఖ మంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఆ నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో లాస్ట్ 30 సంవత్సరాలు చూసాం. దానికి మించిన అభివృద్ధి 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపెట్టబోతున్నారు. 100% ఒక మోడల్ మున్సిపాలిటీ కింద, ఒక మోడల్ నియోజకవర్గం కింద కుప్పాన్ని డెవలప్ చేసి ఒకే ఒక మాట చెప్పారు ఆయన, పేదరికం లేని సమాజాన్ని తయారు చేయటమే నా లక్ష్యం, అది కుప్పం నుంచే ప్రారంభిస్తానని చెప్పాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్క కుప్పం ప్రజల తలసరి ఆదాయం పెంచి పూర్తి రీచ్ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసి పేదరికం లేని కుప్పాన్ని తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆయన ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం పనిచేసి ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద దీన్ని తీర్చిదిద్దుతాం. ప్రజలకు అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం అనేది జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు
మొట్టమొదటి నుంచి పేదల పక్షపాతి అనేది ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో నిరూపించుకుంటూ వచ్చారు. అలాగే ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పారు. ఎన్నికల ఆలస్యం అవడంతో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్లో 1,000 రూపాయలు, మేలో 1,000, జూన్లో 1,000, మిగిలిపోయిన 3,000 ప్లస్ 4,000 రూపాయలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ ప్రతి అవ్వ తాతకి అందరికీ అందించడం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 6,000 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు అందించడం జరుగుతూ ఉంది. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఉదయం 6 నుంచే చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో ప్రారంభించడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పంచాయతీలో కూడా అక్కడుండే సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న డబ్బులు వాళ్ళ చేతికి అందజేసి ప్రతి నెల మీ ఇంటికి 4,000 రూపాయలు తీసుకొచ్చి ఇస్తామని చెప్పనేసి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం అందరూ అండగా ఉంటామని ఒక భరోసా అనేది ఇచ్చి రావటం జరుగుతూ ఉంది. అప్పుడు పెన్షన్లు ప్రారంభించింది కూడా ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతోటి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు